ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా కూతురు స్పృహ తప్పి పడిపోతే దానికి ఏమైందో పట్టించుకోకుండా తాళి కట్టేస్తావా? సిగ్గులేదా నీకు? బాకు వేషాలు నాకు బాగా తెలుసు. నువ్వు పక్క తప్పుకో. అయ్యో, నా కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరైనా సహాయం చేయండి. తాళి కట్టిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తాను. అన్నా ఆగన్నా. ఏంట్రా? నిజంగా వదినకేదో అయిందన్నా. నిజంగా సీరియస్ అయితే వదిన నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది కదన్నా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా. అన్నా ఇంకా ఏంటన్నా ఆలోచిస్తున్నావు? మనందరం ఉన్నాం కదన్నా. వదిన ఎలా తప్పించుకుంటా చెప్పు. అన్నా తాళి ఎలాగో నీ చేతిలో ఉంది కదా, అక్కడ మెలకు రాగానే కట్టేది. కానీ అంతే అంటారా? అంతే అన్నా, ఇంకేం ఆలోచించుకో. సరే అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అలాగే అన్నా. ఏంట్రా మనం ఎక్కకుండానే కారు వెళ్ళిపోతుంది? ఎవరో బాకుని తప్పించి ఎస్కేప్ చేయించారు. నేను ఒక అమ్మాయి ఫోటో తెచ్చి మన ఇంట్లో పెట్టాను కదా, ఆ సంధ్య చనిపోలేదురా, బతికే ఉంది. హలో చెప్పమ్మా. రేయ్, సంధ్య ఆచూకీ తెలిసిందిరా? తెలిసిందా? వెరీ గుడ్. అమ్మా, ఆ సంధ్యతో మాట్లాడి ఏదో ఒక విధంగా తనకి నచ్చజెప్పి అవసరమైతే తనకెంత డబ్బు కావాలన్నా సరే ఇచ్చేసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా ఎటన్నా వెళ్ళిపోమని చెప్పమ్మా. హలో, ఏమంటున్నావురా? ఏంటి, ఆ సంధ్య అడిగిన డబ్బులు ఇచ్చేసి ఎటైనా వెళ్ళిపోమని చెప్పాలా? అమ్మా, నా మాటలు నీకు వినపడట్లేదా? నేను నీతో చెప్పింది అదే. లేదురా, సంధ్యను అలా పంపించేస్తే మనం ఇబ్బందులు పాలవుతాం. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, ఇందాక నాకు సింధు ఎదురుపడింది. ఎంత రెచ్చిపోయి మాట్లాడిందో తెలుసా? మీరు ఎన్ని ఆధారాలు చూపించినా నా మనసు నమ్మడం లేదు. రిషి, శశి నా పిల్లలే అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు నా పిల్లలు కాదు అని నేను నమ్మితే ఎవ్వరికీ చెప్పకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అంది. అందుకేరా నేనొక ప్లాన్ ఆలోచించాను. హలో అమ్మా, నీ మాటలు నాకు సరిగ్గా వినపడట్లేదు. హలో, నీ ఫోన్ సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, వినబడేలా చెప్పు. హలో. అదేరా, ఓ ప్లాన్ ఆలోచించాను. ఏంటి ప్లానా? పిల్లలు తన పిల్లలు కాదని సింధుకి నమ్మకం కుదరాలి అంటే సంధ్యని దూరంగా పంపించడం కాదురా, సంధ్యని మన ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి తల్లిగా, నీకు భార్యగా కొన్ని రోజులు నటించేలా చేశామనుకో, అప్పుడు ఆ సింధు గొడవ వదిలిపోతుందిరా. హలో. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. సంధ్యని ఎవడో బలవంతంగా పెళ్లి చేసుకోబోతుంటే తెలివిగా అక్కడి నుంచి తప్పించాను. సంధ్యతో డీల్ మాట్లాడి ఎలాగైనా సరే తనని మన ఇంటికి తీసుకొస్తాను. సంధ్యని మన ఇంటికి తీసుకొస్తావా? వద్దమ్మా. హలో, ఏమంటున్నావురా? హలో. హలో. ఏంటి, సంధ్యని ఇంటికి తీసుకురమ్మంటున్నావా? అలాగేరా. అమ్మా హలో, నా మాటలు నీకు వినపడుతున్నాయనుకుంటున్నా. సంధ్యని ఇంటికి తీసుకురావద్దు, వినపడుతుందా? నాకు తెలుసురా, నా ప్లాన్ నీకు నచ్చుతుందని నాకు ముందే తెలుసు. హలో. హలో అమ్మా,
ఎంతైనా నా కొడుకువి కదా, నీ ఆలోచన నా ఆలోచన ఒకేలా ఉంటాయి అసలు. సంధ్యని మన ఇంటికి తీసుకురావద్దు, వేరే ఎక్కడికైనా పంపించు. అర్థమవుతుందా? అర్థమైంది లేరా? అలాగే తీసుకొస్తానులే. ఉంటాను. హలో చాలా థ్యాంక్స్ మేడం, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. లేదంటే ఆ ఏదో నా మెళ్ళో తాళ కట్టేసేటోడు. అప్పుడు నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. చాలా హెల్ప్ చేశారు. వస్తాను మేడం. ఏయ్, ఒక నిమిషం. ఏంది మేడం? నువ్వు కోరుకున్నట్టు నీకిష్టం లేని పెళ్లి తప్పించాను. మరి నేను కోరుకునే పని నువ్వు చేయకుండానే వెళ్ళిపోతావా? ఏం చేయాలో చెప్పండి మేడం, ఇప్పుడే ఇట్ట సిటికల్లో చేసి పడేస్తాను. నువ్వొక నాటకం ఆడాలి. ఏంది నాటకమా? ఓకే, ఆడిస్తాను. చిన్నప్పుడు స్కూల్లో చాలా డ్రామాలు వేసాను. స్టేజ్ అక్కడ ఏం నాటకం? నాది హీరోయిన్ పాత్రేనా? నువ్వు నాటకం ఆడాల్సింది స్టేజ్ మీద కాదు, మరి నిజ జీవితంలో. ఏంది నిజ జీవితంలో నాటకమా? భలే ఉంది. ఏంటి, ఏం చేయలేను చెప్పండి. వీడు నా కొడుకు, పేరు యష్. ఓ, బాగున్నాడు, హీరో లాగున్నాడు. వీళ్ళు నా మనవడు మనవరాలు, పేర్లు రిషి, శశి. నాకు చిన్న పిల్లకాయలంటే అస్సలు ఇష్టం ఉండదు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా కొడుకుకి భార్యగా, పిల్లలకి తల్లిగా నటించాలి. ఏంది ఏందండి? నీ కొడుక్కి భార్యగా, ఈ పిల్లకాయలకి తల్లిగా నేను నటించాలా? నాకు అసలే ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇట్లాంటి నాటకాలు నాకు సెట్ కావు. పైగా ఈ పిల్లకాయలంటే నాకు చాలా అసహ్యం. మీరు చేసిన సహాయానికి ఇంకోసారి థ్యాంక్స్. వస్తాను. నేను చెప్పిన డీల్కి నువ్వు ఒప్పుకోకపోతే నీకే నష్టం. ఏంది, బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా నుండి దేవదాస్కి ఫోన్ వెళ్తుంది. నువ్వెక్కడున్నావో చెప్పేస్తాను. వెంటనే వస్తాడు, నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అదే నేను చెప్పినట్టుగా వింటే నీ కేర్ ఆఫ్ నా ఇల్లు అవుతుంది. నా కోడలిగా నా ఇంట్లో ఉంటావు. అప్పుడు ఆ దేవదాస్కి నువ్వెక్కడున్నావో తెలిసే అవకాశం ఉండదు. ఆలోచించుకో. నువ్వు దేవదాసు భార్యవైతే ఆ జీవితం నీకెంత నరకమో ఊహించుకో. అందుకని నాకిష్టం లేని పని నేను చేయాలా ఏంది? నీ కొడుక్కి భార్యగా, ఆ పిల్లకాయలకి తల్లిగా నేను నటించాలా? అది కూడా నరకమే కదా నాకు. అలాంటిదేమీ ఉండదు. నువ్వు కేవలం నటించడానికి మాత్రమే వస్తున్నావు. నా కొడుకుతో కాపురం చేయాల్సిన అవసరం లేదు. నీకే సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. సరే, ఇట నేను నటించడం వల్ల నాకు వచ్చే లాభమేందే? నువ్వు ఆ దేవదాస్కి ఎంత అప్పున్నావో అది మొత్తం నేను తీరుస్తాను. అప్పుడు నీకు వాడితో ఏ ప్రాబ్లం ఉండదు. ఇంత మంచి అవకాశం నీకు దొరకదు. బాగా ఆలోచించి నీ నిర్ణయం ఏంటో చెప్పు. మేడం చెప్పింది కూడా నిజమే. దేవదాస్ నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు. ఇప్పుడు వాణ్ణి మోసం చేసి పారిపోయినందుకు
నా మీద ఇంకా పగ పెంచుకొని నా కోసం నాగుపాములా తిరుగుతుంటాడు. నేను సేఫ్ గా ఉండాలంటే మేడం ఇల్లే కరెక్ట్. ఈవిడ చెప్పినట్టు నాటకం ఆటమే బెటర్. అప్పు కూడా తీరిపోతుందిలే. ఏం ఆలోచించావు? సరే, మీరు చెప్పినట్టే నటిస్తాను. నీ కొడుకు నిజంగా నన్ను మాత్రం పెళ్ళాం లెక్క ఫీల్ అయ్యి ఎక్స్ట్రాలు చేస్తే అప్పటికప్పుడే నేను జంపో ముందే చెప్తా ఉన్నాను. నీకు అలాంటి భయాలేవీ అవసరం లేదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. ఇక పిల్లల విషయానికి వస్తే నీకు పిల్లలంటే పడదు అంటున్నావు. అస్సలు పడదు. నీ అయిష్టాన్ని నీ మనసులోనే దాచుకో, పిల్లల ముందు చూపించుకో. నా కొడుకు పిల్లలకి ఇక నుంచి నువ్వే అమ్మవి. వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి. ఇంకో ముఖ్య విషయం, ఈ మధ్య వేరే ఒక ఆమెని అమ్మ అంటూ పిల్లలు దగ్గరవుతున్నారు. అది నువ్వే ఆపాలి. నీ ప్రేమతో పిల్లల్ని నువ్వు దగ్గర చేసుకోవాలి. నువ్వే వాళ్ళ కన్న తల్లివని పిల్లలు గట్టిగా నమ్మేలా చెయ్యాలి. ఇంతకీ ఎవరామా? తన గురించి ఇప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు చెప్తాను. నీ పిల్లకాయల్ని చూస్తుంటే ఆల్రెడీ ఊహ తెలిసిన పిల్లకాయల్లా కనిపిస్తా ఉండరు. నేను కన్న తల్లినంటే వాళ్ళు నమ్మేసుంటారా? నమ్మి తీరుతారు. అమ్మగా నీ ఫోటో ఇప్పటికే మా ఇంట్లో గోడకు తగిలించింది. నా ఫోటో మీ ఇంట్లో ఉండడం ఏందే? ఓ రోజు నేను ఫోటో స్టూడియోకి వెళ్ళాను. చనిపోయిన అమ్మాయి ఫోటో కావాలి అన్నాను. అలా నీ ఫోటో చూపించి నువ్వే వాళ్ళ అమ్మవని వాళ్ళకి చెప్పాను. ఓ, అందుకోసం నన్ను వెతుక్కుంటూ వచ్చుండావా నువ్వు? అవును, మొన్న వనభోజనాల్లో శశి నిన్ను చూసింది. ఓ, అందుకేనా ఆ పిల్లకైనప్పుడు అమ్మ అని కూడా పిలుచుండదే? అవును. ఇప్పుడు నువ్వొస్తే చనిపోయిన అమ్మ బ్రతికే ఉందని అనుకుంటారు. ఎలా బ్రతికొచ్చావో అదంతా వాళ్ళకి నేను మేనేజ్ చేసుకుంటాను. నా ఫోటోని పెట్టి మీరు చాలా కథ నడిపేసుండారే. తప్పనిసరి పరిస్థితుల్లో నాకు తప్పలేదు. మా ఇంట్లో సమస్య ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా? అర్థమై ఉండదు. నెల రోజులు నటించు. రోజుకి 1,00,000 రూపాయలు ఇస్తాను. మొత్తం 30 లక్షలు. తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. కానీ ఈ పిల్లకాయలంటే నాకు ఇష్టం లేకపోయినా 30 లక్షలంటే నాకు టెంప్టింగ్ గానే ఉండదు. ఓకే, ఫిక్స్. సింధు, సంధ్యని నీ స్థానంలోకి తీసుకొస్తున్నాను. ఈ దెబ్బతో పిల్లలు నా పిల్లలే అన్న నీ అనుమానం చచ్చిపోతుంది. నువ్వు పిల్లల్ని, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోక తప్పదు. ఒరేయ్, చేసింది చాలేరా, ముందా వెత్తరా. అమ్మా, ఈ వర్కౌట్లని నా వల్ల కావే. ఒరే బుర్ర తక్కువ సన్నాసి, నీ తెలివితేటలతో బిందుని ఎలాగో అలా లవ్లో పడేయలేకపోతున్నావు. కనీసం మంచి బాడీ అయినా పెంచి కండల వీరుడిలాగా గ్లామర్ పెంచుకోరా. అది చూసైనా బిందు నిన్ను ఇష్టపడుతుంది. ఒరే, బిందు వస్తుందిరా, ఎత్తు ఎత్తు. బరువులు ఎత్తకపోయావా నా చేతిలో చచ్చావే. ఎత్తు 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 ఎత్తు. ఎత్తు. ఒరేయ్, నువ్వు ఎత్తకపోతే నా చేతిలో చచ్చిపోతావు. అమ్మా, ఉన్న బరువుని ఎత్తలేక ఇక్కడ నాకు పులుసు కారిపోతుంటే ఇంకా 2 తగిలిస్తావా? నువ్వు తల్లివా తోడేలువా?
నా ప్రాణం ఇలా తోడిస్తున్నావేంటే? ఒరేయ్ బిందు దగ్గరకు వస్తోందిరా, నిన్ను చూసేస్తుంది. త్వరగా నీ బలం చూపించరా. ఎత్తు ఎత్తు ఎత్తు. ఏయ్, ఏమైందిరా? నడుం పట్టేసిందే, నొప్పి. రేయ్ బరువు ఎత్తలేక నీ నడుం పట్టేసిందని బిందుకు తెలిస్తే అవ్వ, పరువు పోతుందిరా. ఏం జరగనట్టు కవర్ చెయ్యి. బిందు వచ్చేస్తుంది. ఆంటీ కాఫీ తీసుకో. చూసావా బిందు, నా కొడుకు ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడో. ప్రతిరోజు వర్కౌట్ చేయకపోతే వాడికి అసలు నిద్ర పట్టదమ్మా. ఈయనేంటి ఇలా వంగిపోయారు? అది కూడా ఎక్సర్సైజ్ లో ఒక భాగమమ్మా. కొత్త రకం ఆసనం. ఇలా చేస్తే నడుం బాగా గట్టి పడుతుందంట. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. ఆ బిందు, ఈ మధ్య సరిగ్గా నువ్వు ఆఫీస్కి రావడం లేదు, ఏమైంది నీకు? రేయ్ నువ్వు ఉన్న పొజిషన్ లో ఏంటి? నువ్వు వెళ్ళమ్మా. ఆంటీ నువ్వు రిషి శశిల దగ్గరికి వెళ్ళొస్తున్నావా? లేదను, నీకు చాక్లెట్ తీసుకురావడానికి వెళ్ళాను. ఇదిగో దా. రేయ్ అసలే నీకు నడుం పట్టి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టైంలో బిందుని ప్రశ్నిస్తావా? బయటికి వెళ్తే బాస్ గా నా పర్మిషన్ ఉండాలి కదమ్మా. రేయ్ ముందు నీ నడుం సంగతి చూసుకో. అది సెట్ కాకపోతే భవిష్యత్తులో నీకు పెళ్లి జరగదు. అమ్మా అబ్బా. దాము, ఏంటా ఫోటో? కనపడటం లేదా చంద్ర? భార్యాభర్తల ఫోటో. యష్ సంధ్య భార్యాభర్తలేంటి? ఏం మాట్లాడుతున్నావు? అప్పుడేమో ఆ సంధ్య చనిపోయిందని ఫోటో పెట్టి దండ వేసేశావు. పిల్లలకి తనే మీ అమ్మ అని చెప్పావు. శశి అమ్మను చూశాను, మా అమ్మ బ్రతికే ఉందని బొట్టు తీసేసి దండ పీకేసింది. ఇప్పుడేమో నువ్వు ఏకంగా యష్ సంధ్యలు భార్యాభర్తలంటూ ఇద్దరూ కలిసిన ఫోటో తగిలించావు. అసలేం చేస్తున్నావు దాము? శశి చెప్పింది నిజమే, సంధ్య బతికే ఉంది. నిజమా? అవును, తనని నేను చూశాను. మరేం చేయాలి ఇప్పుడు? కంగారు పడాల్సిన అవసరం లేదు చంద్ర. చేయాల్సిందంతా నేను చేసే వచ్చాను. ఏం చేశావేంటి? సంధ్యను కలిసి ఓ ఒప్పందం చేసుకొచ్చాను. ఒప్పందమా? ఏంటది? ఇప్పుడు సంధ్య మన ఇంటికొచ్చి మనకి కోడలిగా, యష్కి భార్యగా, పిల్లలకి అమ్మగా నటిస్తుంది. ఫోటోలో ఉన్న మనిషిని ఏకంగా మనింటికి తీసుకొస్తున్నావా? రేపు ఏదైనా తేడా వస్తే? ఏం రాదు, వచ్చినా నేను చూసుకుంటాను. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఏం చేసినా రిషి శశి నా పిల్లలు కాదు అన్న అనుమానం నాలో నుంచి పోతేనే మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతాను అని సింధు చెప్పింది. అందుకని పిల్లల విషయంలో సింధుకున్న నమ్మకాలని పటాపంచలు చేసి దాన్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేలా చెయ్యాలంటే సంధ్య పిల్లలకి అమ్మగా మనింట్లోనే ఉండాలి. అప్పుడే దానికి పిల్లలకి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణకొస్తుంది. నువ్వు చేసే ఈ పని వల్ల ముందు ముందు ఎలాంటి పరిణామాలు వస్తాయో అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? ఇది సినిమానో నాటకమో కాదు, జీవితం దాము. చిన్న పొరపాటు జరిగినా అందరి జీవితాలు తలకిందులైపోతాయి దాము. వద్దు దాము, ప్లీజ్ సింధుకి నిజం చెప్పేద్దాం. చంద్ర, ఏంటి దానికి నిజం చెప్పేది? నిజం తెలిస్తే పిల్లల్ని తనతో తీసుకెళ్లిపోతుంది. అది జరగకూడదని సంధ్యను తీసుకొస్తున్నాను. నీకు అర్థం కాదు, చెప్పినా వినవు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కన్నతల్లి నుంచి పిల్లల్ని వేరు చేయడం నీ తరం కాదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా సింధుకి నిజం తెలిసే తీరుతుంది. అప్పుడేం చేస్తావు? అంత దూరం రాకూడదని సింధుని ఆపడానికి సంధ్యని అడ్డు వేస్తున్నాను. ఈ దెబ్బతో అది
ఇక జీవితంలో మనకి కనపడకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలా నేను చేస్తాను. చంద్ర, నీకు ఇదే చెప్తున్నాను. సంధ్య పిల్లల కన్న తల్లి అన్నట్టు నువ్వు కూడా నటించాలి. నువ్వేదైనా తేడా చేస్తే నేను ఊరేసుకొని చస్తాను. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై శశి నీదే అమ్మా 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 నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఏంటమ్మా ఫోన్ చేసావు? మమ్మీ ఇంటికొచ్చింది. నువ్వు త్వరగా ఆఫీస్ నుంచి వచ్చే డాడీ. అలాగే. ఏమైంది సార్, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఇన్ని రోజులేమో పిల్లల నుంచి సింధుని దూరం చేయడానికి సంధ్య ఫోటో పెట్టి తనే మీ అమ్మ అని పిల్లల్ని మర్పించింది. ఇప్పుడేమో డైరెక్ట్గా ఆ సంధ్యనే మా ఇంటికి తీసుకొచ్చిందంట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.